తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎంతమంది బయటకు వస్తున్నారు? మమతా బెనర్జీ పిలిస్తే మొన్న 30 మంది అటెండ్ అయ్యారు, 50 మంది అటెండ్ అయ్యారు. ఇట్లాగా వాళ్ళు లెక్కలు చెప్తున్నారు. మన వైస్రాయ్ హోటల్ లెక్కలాగానే ఉంటుంది. ఇంతకుముందు జనం పెరిగారు, తగ్గారు లాంటిది. ఇప్పుడు చూస్తే నిన్న గేట్వే హోటల్లో 50 మంది ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు మొత్తం 80 మందిలో. వీళ్ళు ఏంటంటే ఎట్లయితే మన ఆడి పేరేంటి ఇప్పుడు షిండే ఉన్నాడు కదా, శివసేనని చీల్చినట్టుగానే వీళ్ళు తృణమూల్ని చీల్చుకుని సొంతగా అంటే బీజేపీతో కలవాలనుకోవట్లేదు, బీజేపీ కలిపికిచ్చుకోవాలనుకోవట్లేదు. వీళ్ళు మేము ఒరిజినల్ తృణమూలు, అభిషేక్ బెనర్జీని మమతా బెనర్జీ పెట్టినోడో కాదు శాసనసభాపక్ష నాయకుడు, మాకు మేమే శాసనసభాపక్ష నాయకుడు అవుతాం, మమ్మల్ని గుర్తించండి శాసనసభాపక్షం కింద ప్రతిపక్ష నాయకులుగా మమ్మల్ని గుర్తించండి అన్నటువంటిది వీళ్ళు అడుగుతున్నటువంటిది. 50 మంది కలిసి తాజాగా హోటల్ గేట్వేలో కోల్కతాలో మీటింగ్ అవ్వడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. క్రమంగా కొత్త చర్చలకి తావిస్తున్నటువంటి అంశం. అభిషేక్ బెనర్జీ మీద తిరుగుబాటు, మమతా బెనర్జీ మీద చిరాకు పెరిగిపోయిందన్నది అర్థం అనమాట.